నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. చాలామంది కథలు వింటున్నారు కానీ కామెంట్ పెట్టడం లేదండి. దయచేసి కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు లోకభీతి పాపభీతి. శబరవాడి అనే గ్రామంలోని దేవాలయానికి శంకరారాధ్యుడు అనే బ్రాహ్మణుడు అర్చకుడుగా ఉండేవాడు. ఆయన ఎంతో దైవభక్తి పరాయణుడు. సహజంగా ఊర్లో ఆయనకు మంచి గౌరవం ఉండేది. శంకరారాధ్యుడు చీకటితోనే లేచి నదికి స్నానానికి వెళ్ళి అక్కడ ఉన్న కూరమళ్లల్లో నుంచి తనకు కావలసిన కూరగాయలు కోసుకొని ఇంటికి తీసుకుపోయి తన భార్యకిచ్చి తర్వాతనే దేవాలయానికి వెళ్ళేవాడు. ఇలా కూరలు కోసుకోవటం దొంగతనమని ఆయన అనుకోలేదు. కూరల తోటవాడు ఆయనకు కావలసిన కూరలు సంతోషంగా ఇస్తాడు. అయితే అంత తెల్లవారకట్టనే ఎవరు మళ్లల్లో ఉండరు. అందుచేత ఆయన కూరలను అడిగి తీసుకునే అవకాశం లేదు. అదే చివరకు ప్రమాదంగా పరిణమించింది. కూరల తోటవాటికి తన తోటలో దొంగతనం జరుగుతున్నట్టుగా అనుమానం తగిలింది. వాడు ఒక రాత్రి తోటలో మాటు వేసుకుని కూర్చున్నాడు. తెల్లవారుజామున శంకరారాధ్యుడు యథాప్రకారం స్నానానికి వచ్చి తోటలో అడుగుపెట్టి 4 వంకాయలు కోసుకున్నాడు. కాయలు తెంపుతున్న చప్పుడు తోటవాడికి వినిపించింది. మసక వెలుతురులో వాడు పూజారిని గుర్తించక వెనక నుంచి వచ్చి దుడ్డుకర్రతో బలంగా కొట్టాడు. శివశివ అంటూ పూజారి స్పృహ తప్పి పడిపోయాడు. దెబ్బతిని పారిపోతాడనుకున్న దొంగ అక్కడే కుప్పకూలిపోయేసరికి తోటవాడు ఆశ్చర్యపడి దగ్గరికి వచ్చి చూస్తే దొంగ పూజారేనని వాడికి తెలిసింది. అంతేకాదు తాను కొట్టిన దెబ్బకు పూజారి చచ్చిపోయినట్టు కూడా కనిపించాడు. ఆయనలో చలనం లేదు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస కూడా ఆడుతున్నట్టు లేదు. తోటవాడు కొయ్యబారిపోయాడు. పూజారిని దొంగ అనుకోవటమే అపచారం. అందులోనూ ఆయనను సావగొట్టడం మహా అపచారం. ఈ సంగతి ఊర్లో తెలిస్తే తనను బతకనివ్వరు అని ఊహించి తోటవాడు ఆ క్షణంలోనే ఊరు విడిచి పారిపోయాడు. అయితే పూజారి చావలేదు. తోటవాడు కొట్టిన దెబ్బ ఆయన వీపుపై పడి ప్రాణం దిమ్మరపోయింది. చల్లగాలికి ఆయన క్రమంగా తేరుకున్నాడు. తన పరిసరాలు చూసుకున్నాక ఆయనకు జరిగింది జ్ఞాపకం వచ్చింది. తోటలో కాయలు కోసుకుంటున్నందుకు తనను తోటవాడు కాబోలు కొట్టాడు. వాడి జాడ కనిపించడం లేదు. తన దొంగతనం గురించి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి తనను చూపించడానికి వెళ్ళి ఉంటాడు. పరువుగా బతుకుతున్న తనకు దొంగ అనే పేరు వస్తుంది. ఇక తాను ఊర్లో తల ఎత్తుకు తిరగలేడు సరికదా, తనకు ఇన్ని మంచినీళ్లు కూడా పుట్టవు. ఇలా అనుకున్న శంకరారాధ్యుడు కూడా గ్రామం విడిచి పరారీ అయిపోయాడు. అప్పటికి తూర్పున తెల్లవారు వస్తున్నది. పూజారి భార్య జాము పొద్దెక్కేదాకా భర్త కోసం ఎదురుచూసి ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పింది. చీకటితో స్నానానికి వెళ్ళిన పూజారి ఇంకా తిరిగి రాలేదు. దేవాలయానికి తిన్నగా వెళ్ళాడేమో అనుకుంటే అక్కడా లేడు. స్నానాల రేవు వద్ద వెతికితే పూజారి ఉపయోగించే చెంబు తోటకు సమీపంలో కనబడింది. అందుచేత ఆయన ప్రమాదవశాన లోతుగా ఉన్న నీటిలోకి వెళ్ళి నదిలో కొట్టుకుని పోయి ఉంటాడని గ్రామస్తులు అనుకున్నారు. కానీ అంతలో మరొక విషయం బయటపడింది. అదేమిటంటే తోటవాడు ఉదయం నుంచి కనిపించటం లేదు. తోటలో ఒక మూల పెంటపోగు కాలుతున్నది. దాన్ని కుళ్ళగించి చూస్తే దానిలో కాలిన ఎముకలు ఏవో కనపడ్డాయి. తోటవాడు పూజారిని హత్య చేసి పెంట కుప్పలో పెట్టి నిప్పు అంటించి ఎక్కడికో పరారీ అయిపోయాడని గ్రామస్తులు నిశ్చయించుకున్నారు. తోటవాడి మీద హత్యా నేరం ఆరోపించబడింది. వాడిని పట్టుకునేటందుకు రాజభటులు అంతటా వెతుకుతున్నారు. 1 సంవత్సరం గడిచింది. ఈలోపుగా తోటవాడు బైరాగి వేషం వేసుకుని చాలా దేశాలు తిరిగాడు. వాడికి తన పెళ్ళాం పిల్లల మీద గాలి మళ్ళింది. అందుచేత సాహసించి వాడు తన గ్రామానికే వచ్చి ఊరి సత్రంలో చేరి వాళ్ళు వీళ్ళు అనుకునే మాటలను బట్టి తాను పూజారిని హత్య చేసినట్టు, పూజారి శవాన్ని చెత్తకుప్పలో పెట్టి కాల్చినట్టు ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నట్టుగా తెలుసుకున్నాడు. పూజారి శవాన్ని చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే పూజారి చావలేదన్నమాట. తాను పారిపోయాక పూజారి లేచి ఎటో వెళ్ళిపోయాడు. పూజారి ఎక్కడ ఏ రూపంలో ఉన్నా పట్టుకోవాలని తోటవాడు నిశ్చయించుకుని ఊరూరు తిరుగుతూ కనిపించిన ప్రతి సన్యాసిని బైరాగిని పరీక్షగా చూడడం మొదలుపెట్టాడు. ఈ లోపల పూజారి కూడా సన్యాసి వేషం ధరించి తీర్థయాత్రలు చేసి చివరకు ఇంటి మీద గాలి మళ్ళీ ఇంటి దారి పట్టాడు. ఒకనాడు ఒక ఊరి సత్రంలో ఇద్దరూ తారసిల్లారు. తోటవాడు పూజారిని సమీపించి, మీరు శంకరారాధ్యులు గారు కాదు
తమరు ఈ మారువేషంలో ఎందుకు తిరుగుతున్నట్టు అని అడిగాడు. పూజారి నిర్ఘాంతపోయి ఈ బైరాగి త్రికాలజ్ఞుడు అనుకుని, అయ్యా, నేను కూరగాయల దొంగతనం చేసి తోటవాడి చేత చావు దెబ్బ తిని గౌరవంగా బతికిన చోట దొంగ అనే అప్రతిష్ట తెచ్చుకోవడం ఇష్టం లేక ఇలా దేశ సంచారం చేస్తున్నాను అని చెప్పాడు. అయ్యా, నేనే ఆ తోటవాణ్ణి, తమరు అని తెలియక ఆ కర్ర విసిరాను. ఆ పాడు పని చేసినందుకు అనుభవిస్తున్నాను. నేను మిమ్మల్ని హత్య చేశానని పుకారు పుట్టించారు. మీరు కూరగాయలు దొంగిలించారని ఎవ్వరూ కలలో కూడా అనుకోరు. కానీ నా కోసం రాజభటులు కారాడుతున్నారు. మీరు ప్రాణాలతో గ్రామాల్లో కనిపిస్తే గాని నా మీద నుంచి ఈ ఆరోపణ పోదు. నేను నా భార్య బిడ్డలు చూసుకోవాలని తహతహలాడిపోతున్నాను. పదండి, మన ఊరు పోదాం అన్నాడు తోటవాడు. ఇద్దరి సమస్య తీరిపోయింది. ఇద్దరూ కలిసి గ్రామానికి తిరిగి వచ్చారు. దైవ ప్రేరితంగా తమకిద్దరికీ ఒకేసారి తీర్థయాత్ర చేయాలని అనిపించిందని, ఆ పని ముగించుకుని తిరిగి వస్తున్నామని వాళ్ళు గ్రామస్తులతో చెప్పారు. నిజమే కాబోలు అనుకున్నారు ఆ గ్రామస్తులు. కథ సమాప్తం.